క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? అందరు క్షేమమేనా? థ్యాంక్ యూ. మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని, మీ అందరి క్షేమం కోసము దేవుని మా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం. చాలా మంది అనారోగ్యంగా, అస్వస్థతలో, బలహీనతలో ఉన్నారు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మనమందరం కూడా ఆరోగ్యవంతులుగా ఎంత అవుతామో క్రీస్తు యేసులో అంత బలపడేవారుగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాం. దేవుని సంగమా, ఒకసారి మనం ఆలోచిస్తే మన ఇంట్లలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక బండి ఖచ్చితంగా ఉంటుంది. ఒకటే ఉంటుందా? రెండు కూడా ఉంటాయా? బండి లేని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ కాలం. బండి లేని వాళ్ళు, సెల్లు లేని వాళ్ళు ఎవరు లేరు. సెల్ ఫోన్ లేని వాళ్ళు, బండి లేని వాళ్ళు. ఆ కాలంలో ఒక సైకిల్ ఉంటేనే చాలా గొప్ప. ఇప్పుడు ఖచ్చితంగా ఏముంది? ప్రతి ఇంటికి ఒక బండి. ఆ బండి అప్పుడప్పుడు ఆ బండిని ఏం చేసుకుంటాం మనము? సంవత్సరంలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఎవరి దగ్గరికి తీసుకుపోవాలా? మెకానిక్ దగ్గరకు తీసుకుపోవాలి. ఎందుకు తీసుకుపోవాలి? దాంట్లో ఏదైనా సమస్య వస్తుంది కాబట్టి. సంవత్సరం అంతా కూడా ఆ బండి అనేకమైన ఇబ్బందులు పడి అది అప్పుడప్పుడు పని చేయనప్పుడు మెకానిక్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకుపోవాలి. ఒకవేళ ఏ సమస్య లేకపోయినా కనీసం 6 నెలలకు ఒకసారి బండికి ఆయిల్ చేంజ్ చేయాలి. ఇది చేయాల్సిన విషయం. మనం కూడా సంవత్సరం నుంచి సంవత్సరం వరకు దేవుని యొక్క సురక్షితమైన, క్షేమకరమైన రెక్కల క్రింద మనము ఎంతో జాగ్రత్తగా భద్రపరిచి ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం కూడా మన మనసుని అప్పుడప్పుడు ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. మన మనసును అప్పుడప్పుడు రిపేర్ చేసుకోవాలి. మన మనసు ఎలా ఉందో ఆలోచన చేసుకోవాలి. 2025 సంవత్సరంలో మన మనసు ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాము? ఒకవేళ మన మనసులో ఏవైనా అలజడులు ఉంటే, మన మనసులో ఏవైనా రిపేర్లు ఉంటే దేవుని వాక్యం ద్వారా ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎందుకు సరి చేసుకోవాలి అంటే, పాత సంవత్సరము దైవజనులు చెప్పినట్టుగా ఇంకా ఒక 4 రోజుల్లో ఈ 2025 సంవత్సరము పూర్తి చేసుకుంటున్నాం. మనం 2025 పూర్తి చేసుకొని 2026 సంవత్సరంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఈ 2025 సంవత్సరంలో మన మనసు ఎలా ఉంది? ఒకవేళ మన మనసు సరైనది కాకపోతే మన మనసును వాక్యం ద్వారా సరి చేసుకొని 2026 సంవత్సరంలో మనము నూతనంగా జీవించేవారుగా మనకు మనమే వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. ఎవరో సరి చేయాల్సిన అవసరం లేదు. వాక్యము ద్వారానే మనము సరి చేసుకోవాలి. ఈ వాక్యము మెడిసిన్ అయింది. ఈ వాక్యము ఆరోగ్యాన్ని కలగజేసేటువంటి ఔషధమైంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 143వ అధ్యాయము. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము నీ మనసు ఎలా ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. మన మనసు ఎలా ఉంది? 143వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. ఒకవేళ 2025 సంవత్సరం అంతా కూడా మన మనసు దేవుని వైపు ఎత్తకపోతే, మన మనసు దేవుని వైపు లేకపోతే, ఇప్పటి నుంచైనా మన మనసు ఎవరి వైపు తిప్పుకోవాలి? దేవుని వైపు తిప్పుకోవాలి. ఎంత మంచి మాట చూడండి. నీ వైపు నా మనసును నేను ఎత్తుకొనుచున్నాను. ఎవరి వైపు? దేవుని వైపు. ఈ లోకంలో మన మనసు అనేకమైన వాటి మీద ఉంటది. మన మనసు అనేకమైనవి ఎన్ని ఉన్నా, ఆ అనేకమైన వాటి మీద మన మనసు ఉన్నా అది మనకు ప్రయోజనము కాదు.
మన మనసు ఎవరి వైపు ఎత్తాలా? దేవుని వైపు ఎత్తుకోవాలి. ఆకాశమందున్న ఆసీనుడా, నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. మన కన్నులతో పాటు మన మనసు కూడా దేవుని వైపు ఎత్తాలి. ఒకవేళ మన మనసు దేవునికి దగ్గరగా లేకపోతే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనకు మనమే సరిచేసుకుంటూ మన మనసులో ఆయన వైపు ఎత్తుకునే వారుగా ఉండాలి. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయ ప్రభువా. ఒకవేళ ఇప్పటి వరకు మన మార్గం మనకు సరైనది కాదు అని అనిపిస్తే, ఎలా నడచాలో తెలియకపోతే వాక్యము ద్వారా మనము తెలుసుకోవాలి. ఎక్కడ నడవాలి, ఎవరి వైపు నడవాలి, ఎవరితో నడవాలి అంటే క్రీస్తుతో నడవాలి. క్రీస్తు చెప్పిన మార్గంలో ఉండాలి. ఆయన మనసును మనము కలిగి ఉండాలి. నీ వైపు నడుచుటకు, చూడండి, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయి. నేను నడవవలసిన మార్గాన్ని నాకు తెలియజేయి. కొన్నిసార్లు మనకు మనమే తెలియకుండా పాపపు మార్గంలో నడుస్తుంటాం. ఇహలోక సంబంధమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే, నేను నడిచే మార్గమును నాకు నీవు తెలియజేయి ప్రభువా. నా మనసు నీ వైపు ఎత్తేటట్టుగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మన కన్నులు ఆయన వైపు ఎత్తుతామో, మన మనసు ఆయనను హత్తుకొని ఉంటుందో మనకు దీవెన కలుగుతుంది. మరి చూస్తే సామెతలు దేవుని మాటలో దాన్ని చదవడానికి ముందుగా దావీదు దేవుని హృదయానుసారుడు అని మనకు తెలుసు. దేవుని యొక్క హృదయానుసారంగా నడుస్తూ దావీదు తన మనసును ఎప్పుడు కూడా దేవుని మీద ఉంచి నడిచినాడు. ఎక్కడికి పోవాలన్నా, ఏమి చేయాలన్నా, ఏ పని పూనుకున్నా కూడా దేవునితో సలహా తీసుకునేవాడు. ప్రభువా, నేను ఈ కార్యము తలచి పెట్టినాను, అది నీవు నాకు నెరవేర్చు ప్రభువా అని ఏ కార్యమైనా, అది యుద్ధమైనా మంచిదైనా దేవునితో విచారణ చేయనిది, దేవునితో మాట్లాడనిది ఏ పని కూడా చేసేవాడు కాదు. ఎవరు? దావీదు. తన మనసు దేవుని మీద ఉంచి నడుచుకున్నవాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని అనుసరించి నడుచుకునేవాడు. సామెతలు 23వ అధ్యాయము 12వ వచనం. ఉపదేశము మీద మనసు ఉంచు. మన మనసు ఎక్కడ పెట్టాలా? ఉపదేశము. ఎవరు ఉపదేశము? దేవుని వాక్యము మీద మన మనసు పెట్టాలి. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా, సంవత్సరాలు గడిచిపోతున్నా, మనము వృద్ధులుగా అవుతున్నా, ముసలివారుగా అవుతున్నా, వాక్యము వైపు మన మనసు పెట్టకపోతే, వాక్యమును మనము సరిగా అర్థం చేసుకోలేకపోతే, ఈ 2025 సంవత్సరము తర్వాత 2026లో అయినా కూడా మన మనస్సు దేని మీద ఉంచాలా? ఆయన ఉపదేశముల మీద మన మనసును ఉంచాలి. నీ ఉపదేశము అంటే ఉపదేశము మీద మనసు నుంచుమో, తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. తెలివిగల మాటలకు చెవి పెట్టాలి. తెలివి లేని మాటలకు మనం చెవి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో చాలా మంది తెలివైన మాటలు కాకుండా తెలివి లేని మాటలు చెప్తూ ఉంటారు. ఆ తెలివి లేని మాటలు మనకు నష్టాన్ని సమకూరుస్తాయి. తెలివి ఇచ్చే మాటలు ఏవి? దేవుని మాటలు తెలివినిస్తాయి. దేవుని మాటలు జ్ఞానాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మనను సరైన మార్గంలో నడిపిస్తాయి. ఆ మాటను మనము అనుసరించి నడచాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటను మనం వినాలి. ఆయన ఏం చెప్పాడు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. మన మనసు దేవుని మీద పెట్టి, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు కలిగి మనం ముందుకు పోవాలి. ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివి గల మాటలను చెవి యొగ్గుము. దేని మీద మన చెవి ఉంచాలా? తెలివి గల మాటలు. తెలివి గల మాటలు. మరి అపవాది కూడా చాలా తెలివైనదిగా ప్రవర్తిస్తూ తెలివైన మాటలను,
తీయని మాటలను మనకి చెబుతూ ఉంటాయి. అయితే అపవాది మాటలు ఏవి, దేవుని మాటలు ఏవి, అపవాది మనసు ఏది, దేవుని మనసు ఏది అని గ్రహించేటువంటి హృదయము కలిగిన వారుగా ఉండాలి. ఎవరు గ్రహిస్తారు దేవుని మాటలు? దేవుని మనసు గలవారు, దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉండేవాళ్ళు, ప్రతిరోజు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు దేవుని మీద మనసు పెడతాడు. తెలివైన వాటి మీద మనసు పెట్టేవాడుగా ఉంటాడు. సామెతలు 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి, చక్కని మాటలు చెప్తుంది. నా కుమారుడా, నా మాటలను నీవు మనసున ఉంచుకో. మనం అప్పుడప్పుడు అంటాం, నా మాటలు మనసులో పెట్టుకోవద్దు, నేను మాట్లాడిన మాట నీ హృదయంలో ఉంచుకోవద్దు అంటాం. ఎప్పుడైనా మనము మూర్ఖంగా మాట్లాడినప్పుడు, అవతల వారి మనసును నొప్పించినప్పుడు ఏం చెప్తామంటే, నా మాటలు నీ మనసులో పెట్టుకోవద్దు అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా కుమారుడా, నా మాటలు మనసున పెట్టుకో. దేవుని మాటలు మనసులో పెట్టుకుంటే మనకి ఏం కలుగుతుందంటే, మనము మనశ్శాంతి గలవారుగా ఉంటాం. ఆయన మాటలు మనశ్శాంతిని ఇస్తాయి, ఆయన మాటలు సంతోషాన్ని ఇస్తాయి, ఆయన మాటలు బలపరుస్తాయి, ఆయన మాటలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ మనుషుల మాటలు ఏం చేస్తాయంటే దుఃఖాన్ని కలుగజేస్తాయి, మనుషుల మాటలు బాధను కలుగజేస్తాయి. అందుకే మనుషుల మాటలను మన హృదయంలో ఉంచుకొనక దేవుడు ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, ఎవరి మాటలు? నా మాటలు నీ మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకో. నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకో. మనం ఏమేమి దాచిపెట్టుకుంటాం? విలువైనవి మాత్రమే దాచిపెడతాం, చాలా జాగ్రత్తగా దాచిపెడతాం. దేవుని మాటలు మన దగ్గర ఉండే వస్తువుల కంటే, మన దగ్గర ఉండే ఏవైతే విలువైనవి అని మనం అనుకుంటామో వాటన్నిటికంటే కూడా విలువైనవి ఏవి? దేవుని మాటలు. ఆ మాటలు మన హృదయంలోను మన మనసులోను ఉంచుకుంటే మనము దినదినము 30 60 100 ఆత్మీయంగా బలపడతాము, ఎదుగుతాము. అందుకే నీ హృదయంలో నా మాటలు ఉంచుకో, దానిని నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకో. నా ఆజ్ఞలను నీ మనసున నువ్వు ఉంచుకొనిన ఎడల నీవు ఏం చేయాలి? నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకో. ఎక్కడ ఉంచుకోవాలా? మనసులో పెట్టుకోవాలా దేవుని ఆజ్ఞలు. ఎవరికైతే దేవుని ఆజ్ఞలు మనసులో ఉంటాయో వాళ్ళు పాపానికి దూరంగా ఉంటారు. ఆ ఆజ్ఞలు ఏం చేస్తున్నాయి? నిన్ను దేవుని ఆజ్ఞలు మనసులో పెట్టుకొని వాటిని మనము అనుసరిస్తే ఆ మాటలు మనను పరలోక రాజ్యానికి తీసుకొని పోయేవిగా ఉపయోగపడతాయి. ఆ మాటలు నిన్ను నన్ను బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాటలు ఏం చేస్తున్నాయంటే బలపరుస్తాయి, దేవుని మాటలు ఉత్సాహపరుస్తాయి, దేవుని మాటలు అగ్ని వంటివి, దేవుని మాటలు శుద్ధి వంటివి. ఆ మాటలను మన హృదయంలో ఏం చేసుకోవాలంట? భద్రము చేసుకోవాలి, కాపాడుకోవాలి. సామెతలు 15వ అధ్యాయము 14వ వచనం. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట నీ మనసు ఎలా ఉంది అనే మాట నేర్చుకుంటున్నాం. సామెతలు 15వ అధ్యాయము 14వ వచనం. బుద్ధిమంతుని మనసు అందరూ చెప్పాల, బుద్ధిమంతుని మనసు. మళ్ళీ ఒకసారి, బుద్ధిమంతుని మనసు. బుద్ధిమంతుని మనసు ఏం వెతుకుతుందంట? జ్ఞానాన్ని వెతుకుతుంది. జ్ఞానము ఎక్కడ దొరుకుతుందా అని బుద్ధిమంతుడు జ్ఞానము కోసం వెతుకుతాడు. మరి జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానము ఎక్కడంటే అక్కడ దొరుకుతుందా? దేవుడు ఏమన్నాడు? ఎవరి దగ్గర దొరుకుతుంది జ్ఞానం అన్నాడు? మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడగవలెను, అప్పుడు నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను అంటాడు. జ్ఞానము దేవుని దగ్గర దొరుకుతుంది. జ్ఞానము ఇచ్చేవాడు ఆయనే. బుద్ధి విజ్ఞానములు సర్వ సంపదలు
నా యందు ఉన్నాయి. నా యందు ఉండే బుద్ధి జ్ఞానమును సర్వ సంపదలు నీవు నేను పొందుకోవాలంటే ఆయన మనసును అనుసరించాలి. ఆయన మనసు మనము కలిగి ఉండాలి. మరొకసారి చదవనమ్మది, బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజింతురు. బుద్ధిహీనులు ఏం భోజనం చేస్తారు? మూఢత్వం. మూఢత్వాన్ని భోజనం చేస్తే ఆ మూఢత్వం వలన మన మూడు కూడా చెడిపోతుంది. మరొకసారి, బుద్ధిహీనులు మూఢత్వమును భుజిస్తారంట. మనము దేవుని భుజించాలా? మూఢత్వాన్ని కాదు, దేవుని వాక్యమును భుజించాలా. దేవుని వాక్యమును మనం భోజనము చేయాలి. నా మాటలు ఎటువంటివంట? నా మాటలు తేనె కంటెను, జుంటు తేనె కంటెను మధురమైనవి. ఆ జుంటి తేనె కంటే మధురమైనటువంటి వాక్యమును మనము భుజించేవారుగా మనం ఉండాలి. ఆ వాక్యము మనలను పరలోక రాజ్యానికి తీసుకొని పోతాయి. అదే 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 15వ అధ్యాయము 7వ వచనము. జ్ఞానుల పెదవులు ఏమి వెదజల్లుతాయంట? పెదవులు తెలివిని వెదజల్లుతాయి. మంచి పుష్పాలు, పువ్వులు ఏం వెదజల్లుతాయి? సువాసనను వెదజల్లుతాయి. పూలు సువాసనను వెదజల్లినట్టుగా ఏమి ఇక్కడ? జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. బుద్ధిహీనుని మనస్సు స్థిరమైనది అంటే ఒక్క చోట బుద్ధిహీనుడు ఉండడు. ఎందుకంటే వాని మనసు ఏమైంది? స్థిరమైనది కాదు. ఆ మనసు ఎటువంటిది? చంచలమైన మనసు. కీర్తనలో చెప్తున్నారు కదా, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటదంట. ఎవరి మనసు? బుద్ధిహీనుని మనసు. ఈ బుద్ధిహీనుని మనసు స్థిరమైనది కాదు. ఒక చోట బుద్ధిహీనుడు ఉన్నాడు అనమాట. ఎందుకంటే బుద్ధిమంతుడైతే జ్ఞానమును అనుసరించి, బుద్ధిమంతుడైతే సత్యమును ప్రేమించి, బుద్ధిమంతుడైతే సత్యవాక్యమునకు లోబడి నడుచుకుంటాడు. బుద్ధిహీనుడు ఎక్కడ ఉంటాడంట? బుద్ధిహీనుని మనసు స్థిరమైనది కాదు. స్థిరమైనది కాదు అంటే బుద్ధిహీనుడు ఒక చోట ఉండడు. బుద్ధిహీనుని మనసు శాశ్వతమైనది కాదు. కొంచెము దేవుని మీద, కొంచెము ఇంకొకరి మీద, కొంచెము దేవుడు, కొంచెము లోకము, కొంచెము నిజ దేవుడు, కొంచెం విగ్రహారాధన, అంతా తిరుగుతుంటది. ఎవరి బుద్ధి? బుద్ధిహీనుని మనసు అది స్థిరమైనది కాదు. కాబట్టి లోకమంతా సంచారము చేస్తూ అది ఏం చేస్తుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నింపబడి ఈ మనసులో బుద్ధిహీనత ఉంది. కాబట్టి బుద్ధిహీనత వలన తన జీవితాన్ని చెదరగొట్టుకొని దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతాడు. ఆదాము వాళ్ళ యొక్క మనసు స్థిరమైనదే, అస్థిరమైనదే? వారి మనసు స్థిరంగా లేదు. ఆదాము వాళ్ళను ఏదైనా తోటలో ఉంచి, మీరు దీని పరిపాలన చేయండి, ఈ యొక్క చెట్ల ఫలములో దేనినైనా తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినొద్దండి అని దేవుడు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అపవాది మాట విని వారి మనస్సును మార్చుకొని స్థిరమైన మనసును వదిలిపెట్టి అస్థిరత్వంలోనికి వెళ్ళిపోయి లోకాన్ని ఆశించి ఎక్కడికి వెళ్ళిపోయినారు? లోకం వైపు వెళ్ళిపోయినారు. దేవుడు ఏర్పాటు చేసిన ఏదేను తోటలో నుండి దేవుని చేత ఏమైనారు? వీళ్ళు వెలివేయబడినారు. ఎందుకు వెలివేయబడినారంటే వారు దేవుని మాట కంటే ఎక్కువగా ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. వారి మనసు చంచలనమైపోయింది. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో వారి మనసు అతలాకుతలమైపోయింది. వారి మనసులో శాంతి, సమాధానం లేదు. దేవుడిచ్చిన శాంతిని, సమాధానాన్ని కోల్పోయి లోకములోనికి వెళ్ళిపోయినారు. కాబట్టి బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడు. బుద్ధిమంతుడైతే ఎట్లుంటాడు?
స్థిరంగా ఉంటాడు. బుద్ధిమంతుడు దేవుని యొక్క పని విషయంలో ఎలా ఉంటాడంటే బండ మీద కట్టబడిన ఇల్లు ఎట్లుంటది? స్థిరంగా ఉంటది. అది గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, ఏది వచ్చినా కూడా ఆ ఇల్లు కూలిపోదు. మరి ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది ఎప్పుడు కూడా స్థిరమైనది కాదు. అంటే నో గ్యారంటీ. అది ఎప్పుడు కూలిపోతుందో ఎవరికి తెలియదు. నీ మనసు కూడా ఎక్కడ ఉండాలి అంటే బండ మీద కట్టబడిన ఇల్లు వలె నీ మనసు ఎప్పుడు దేవుని మీద స్థిరంగా ఉండాలి. కీర్తనలు 51వ అధ్యాయం, కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన. విరిగిన మనస్సు అంటే తగ్గింపైన మనస్సు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవుని ఎదుట విరిగి నలిగిన వారుగా మనం ఉండాలి. ఆ మనస్సు దేవునికి నిజమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు ప్రేమిస్తావు. నీవు విరిగి నలిగిన మనసును అలక్ష్యము చేయవు. ఎప్పుడు కూడా మా మీద దృష్టి ఉంచుతావు. కాబట్టి దేవుని ఎదుట మన మనసు ఎప్పుడు ఎట్లుండాలా? విరిగి నలిగినదిగా ఉండాలి. ఈ 2025వ సంవత్సరంలో విరిగి నలిగిన మనసు వలె నీ మనసు లేకపోతే, కఠినమైన మనసుగా ఉంటే 2026లో నీ మనసు ఏం కావాలా? విరిగి నలిగిన మనసుగా కావాలి. ఎట్లయితే క్రీస్తు యేసు మన కోసమై తన శరీరము విరిగగొట్టబడి తన రక్తము కార్చి మన కోసము దీనత్వాన్ని చూపించినాడో, మనలో కూడా 2026లో నుంచైనా నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన స్వభావము కలిగిన వారుగా మనం నడుచుకోవాలి. 34వ కీర్తన 18వ వచనం. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. అంటే దగ్గరివాడు. ఎవరికి? విరిగి నలిగిన హృదయము గల వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయము కాకుండా అహంకారమైన మనసు కలిగి ఉంటే అటువంటి మనకు దేవుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? విరిగి నలిగిన వారి హృదయానికి దేవుడు ఎక్కడుంటాడు? దగ్గరగా, ఆసన్నుడుగా. విరిగి నలిగిన హృదయము లేకపోతే దేవుడు ఎట్లుంటాడు? దూరంగా ఉంటాడు. విరిగి నలిగిన మనసు అంటే దీనత్వం. విరిగి నలిగిన మనసు కాదు అంటే మన మనసులో ఏముంటది? నారాజయ్య గారు, ఏముంటది? అహంకారం. అహంకారులకు దేవుడు ఎప్పుడూ దూరంగా ఉంటాడు. అందుకే ఈ 2025వ సంవత్సరము చివరి ఆదివారమున ఈ వాక్యము ద్వారా మనందరితో దేవుని మాట ఏం చెప్తుందంటే, నీ హృదయము మన హృదయము ఎలా ఉంది? విరిగి నలిగిన హృదయంగా మనం ఉన్నామా, లేదంటే గర్వపు హృదయముతో మనం ఉన్నామా? దేవునికి దగ్గరయ్యే మనసు మనకు కలిగి ఉందా? దేవునికి దూరంగా ఉండే మనసు మనకు ఉందా? ఒక్కసారి మనమే ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకొని ఎక్కడ పోవాలా? నేను ముందే చెప్తే, మన ఇంట్లో బండ్లు కానీ ఇంకా ఏదే మనం వాడే వస్తువులు అవి ఏదైనా రిపేర్ అయినప్పుడు ఎక్కడ తీసుకుపోవాలా? మెకానిక్ దగ్గర తీసుకుపోవాలా. నీ హృదయము, నీ మనసు కూడా అది సరైనది కాకపోతే క్రీస్తులోనికి నువ్వు తీసుకొని వస్తే, క్రీస్తులోనికి నీ మాట ద్వారా, క్రీస్తు వాక్యము ద్వారా మనం సరి చేసుకునే వారుగా ఉండాలి. 21వ అధ్యాయము సామెతలు 10వ వచనం. సామెతలు 21:10. చూడండి, ముందు మనం చదువుతాం కదా, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టం అనే మాట ఉంటుంది. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి. చూడండి, విరిగిన మనస్సుకు దేవుడు ఆసన్నుడిగా ఉంటాడని చూస్తే, ఇప్పుడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టం. విరిగిన మనస్సు అంటే తగ్గించుకున్న మనస్సు దేవునికి ఇష్టం.
ఒక మాట మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివితే ఇద్దరు వ్యక్తులను దేవుడు చూపిస్తున్నాడు. ఒకడు సుంకరుడు, మరి ఒకడు పరిసయ్యుడు. ఈ ఇద్దరు ప్రార్థన చేయుటకై దేవాలయమునకు వెళ్ళి ఉండగా ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. సుంకరి ప్రార్థన దేవునికి ఏమైంది? దేవునికి ఇష్టమైంది. పరిసయ్యుని ప్రార్థనలో విరిగి నలిగిన మనసు లేదు. పరిసయ్యుని ప్రార్థనలో ఏముంది? అహంకారమైనదిగా ఉంది. పరిసయ్యుని ప్రార్థనలో గర్వం ఉంది. ఏం చెప్తున్నాడు? ప్రభువా, నేను ఈ సుంకరి వలె కాదు, నేను వారమునకు మంచిగా నేను కానుక ఇస్తున్నా అని చెప్పి తన గొప్పను చాటుకున్నాడు పరిసయ్యుడు. కానీ సుంకరైతే విరిగి నలిగిన హృదయముతో, దేవా, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను నేను యోగ్యుని కాదునైనా అని తగ్గించుకొని విరిగి నలిగిన మనసుతో దేవుని ఎదుట ప్రార్థన చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కన్నులు, దేవుడి యొక్క ప్రేమ ఎవరి మీద పడింది? సుంకరి ప్రార్థన వైపు మళ్ళింది. ఈరోజు మనమందరం కూడా విరిగి నలిగిన మనసుతో దేవుని ప్రార్థన చేయాలి. దేవా, నేను కూడా నీ ఎదుట ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి నువ్వు పరిశీలన చేయి నాయనా. నేను సుంకరి వలె ఉన్నానా, పరిసయ్యుని వలె ఉన్నానా అని మనమే ప్రశ్న వేసుకుంటే సమాధానము వాక్యము ద్వారా మనకు దొరుకుతుంది. అందుకే మన హృదయము, మన మనసు దేవునికి దగ్గరగా ఉండాలి. ఆ దగ్గరగా ఉండే మనసు విరిగి నలిగిన మనసు కలిగిన వారుగా మనం ఉండాలి. లూకా కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు. ఇక్కడ ఏ మనసు? విరిగినది, నలిగినది. ఎట్లా నలగాల? దేవుని ఎదుట తగ్గించుకొని నలిగిపోవాలా. విరిగి నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దొంగలలో ఒక దొంగ, ఇద్దరు దొంగలు క్రీస్తుతో పాటు ఏమైనారు? సిలువ వేయబడినారు. ఒక దొంగ ఏమన్నాడు? మొదటివాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును రక్షించు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా కొద్దిసేపట్లో నేను చనిపోతా అని అనుకుంటున్న సమయంలో కూడా ఆ దొంగ మనసులో అహంకారం అనేది తగ్గిపోలేదు. ఆ తగ్గకపోవడం వదిలేసి ఆయనను ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు. మరొక దొంగ ఏమని ప్రార్థన చేసినాడు? అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అరే, మనకైతే ఇది సాధ్యము. ఎందుకంటే నీవు నేను ఇద్దరము కూడా దొంగతనము చేసి లోకములో అనేకమైన దుష్కార్యములు చేసిన మనకు ఈ శిక్ష తప్పదు. కానీ ఏ పాపము లేని ఆయనకు ఈ శిక్ష విధించడం అది చాలా తప్పు అని చెప్పి తను తాను తగ్గించుకొని విరిగిన మనసుతో, నలిగిపోయిన మనసుతో ఏమంటాడంటే, అయ్యా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. ఆ ప్రార్థన, దొంగ చేసిన ప్రార్థన, దొంగ హృదయములో ఉండే ఆ నలిగిన మనసు దేవునికి నచ్చింది. కాబట్టి ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా, ఇప్పుడు వద్దు నాయన, రేపు అనలే, ఇమ్మీడియట్ గా అతని మీద కనికరం చూపించినాడు. విరిగిన మనసు గల వారికి దేవుడు ఎవరంట? ఆసన్నుడు, దగ్గటి వాడు. అందుకే నేడే నేను వెళ్ళేటప్పుడు నాతో కూడా నీవు పరదేశులో. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనము కూడా విరిగి నలిగిన మనసుతో దేవుని అడిగితే మనకు కూడా దేవుడు దగ్గరగా, విమోచకుడుగా, రక్షకుడుగా ఆయన ఉంటాడు. ప్రతి ప్రార్థనను కూడా దేవుడు వినేవాడుగా ఉన్నాడు. సామెతలు 21వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 21:10. భక్తిహీనుని మనస్సు, ఎవరి మనస్సు అంట? భక్తిహీనుడు అంటే భక్తిలో హీనమైన వాడు, ఏ భక్తి లేనివాడు. భక్తి కలవారం అని చెప్పుకుంటున్నారు, కానీ దాని రుచి తెలియదంట. రుచి తెలియని వాడు ఏం చేస్తాడు? రుచి తెలిసిన వాడు ఎప్పుడు కూడా దేవుని వదిలిపెట్టాడు.
అందుకే భక్తులు చెప్పినారు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. రుచి చూస్తే, దేవుని శక్తి తెలిస్తే ఆయనను వదిలిపెట్టాం. కానీ భక్తిహీనుడు ఏం చేస్తాడంట? భక్తిహీనుని మనస్సు కీడు చేయాలని అనుకుంటది భక్తిహీనుని మనస్సు. కానీ వాడు తన పొరుగువానికైనను దయ తలచడు. చాలు. బుద్ధిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయ తలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును. బుద్ధిహీనుని మనస్సు మేలు చేయదు. ఏం చేస్తుంది? కీడు చేస్తుంది. ఎవరు బుద్ధిహీనుడు? ఎవరు బుద్ధిహీనుడు? బుద్ధిహీనత ఇచ్చేది ఎవరు? ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. బుద్ధిహీనత ఇచ్చేది ఎవరు? మనందరికీ తెలుసు. ఎవరు? ఒకటి ప్లస్, ఇంకొకటి మైనస్ ఖచ్చితంగా ఉంటది. జ్ఞానం ఇచ్చేతోడు దేవుడైతే అజ్ఞానాన్ని ఇచ్చేది, బుద్ధిహీనతని ఇచ్చేది, బుద్ధిహీనత మన కలుగజేసేది ఎవరు? అపవాది. అందుకే వాడు ఎవడు? అపవాది గర్జించు సింహము వలె ఎవని మింగుదునా అని ఎందుకు తిరుగుతున్నాడు? మనందరిని కూడా మంచి మనసు గల వారిని, దేవుని మనసు గల వారిని బుద్ధిహీనులుగా చేయాలని అపవాది తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త. ఒకవేళ 25వ సంవత్సరం, ఈ 25వ సంవత్సరం అంతా కూడా మనము బుద్ధిహీనులుగా ఉండి అపవాది దారిలో నడిచింటే, వాక్యము ద్వారా మనము సరి చేసుకుని 2026లో క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. వాడు అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాని మనసును బట్టి వాడు అబద్ధము ఆడతాడు. వానిలో సత్యమే లేదు. అపవాది మనల్ని సత్యములో నడిపించదు, బుద్ధిహీనతలో నడిపిస్తుంది, మన మనసులను చెదరగొడుతుంది. అందుకే అపవాది క్రియలను జయించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా అపవాదిని జయించగలుగుతాం. ప్రసంగి 6వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 6:7. మనుషుల ప్రయాసమంతయు బాగా చదువు. ఎందుకంట? బాగానే చదివిందిలే, అంటే మళ్ళా రిపీట్ చేస్తున్నాం, మనకు గుర్తు. మనుషుల ప్రయాస అంతా కూడా ఎందుకు? నోటికే. ఎంత ప్రయాసపడినా ఎందుకోసము? ఎంత తినాలో అంత తిననికనే. ఒకవేళ నేను బాగా ప్రయాసపడినా, పొద్దు నుంచి సాయంత్రం వరకు అలసిపోయినా, పొద్దు నుంచి నేను అన్నమే తినేలా అని పొద్దున మధ్యాహ్నం అన్నం తినకుండా రాత్రి పొద్దునది మధ్యాహ్నం రాత్రి తినగలుగుతామా? ఎవరి శాత కాదు. ఎంత ఆకలి కొన్నా ఎంత తినాలో అంతనే పోతుంది కడుపుకి. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది? మనుషుల ప్రయాస అంతా కూడా వాని నోటికే కదా. అయినను వాని మనసుకు సంతృప్తి లేదు, తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదు? వాని మనసుకు తృప్తి ఇవ్వాలంటే ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. లూకా సువార్తలో చూస్తే ధనవంతుడు ఏమంటాడు? నా ప్రాణమా తినుము. వాని మనసుకి నెమ్మది లేదు, కానీ ఏమనుకుంటాడు? ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు. దేవుడు అంటాడు, ఒరే వెర్రోడా, మంచి పేరు, గుడ్ నేమ్ పెట్టినాడు వానికి. ఏమని? ఓరి ఓరి మంచివాడా అన్నాడా? ఒరే వెర్రోడా, నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు అది జరగదురా. నా సెలవు లేనిది, నా ఆజ్ఞ లేనిది ఏది కూడా నువ్వేమనుకుంటున్నావో జాగ్రత్త. నా ప్రాణమా తిను, తాగు, సంతోషించు అనుకుంటున్నావు నీ మనసులో. కానీ ఈ రోజు రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు అనుకునేవి, నువ్వు సంపాదించినవి ఎవరివైతావో ఒకసారి ఆలోచించుకో. కాబట్టి మనుషుల ప్రయాస అంతా కూడా వాని నోటికే కదా. అయినను వాని మనసునకు ఏం లేదు? సంతృప్తి లేదు. కొంతమందికి తృప్తి కలగాలంటే ఆహారంలో ఏమేమి పెడతారు? ఉత్త పప్పు అన్నమే చేసినామనుకో తృప్తి కలగదు. దాంట్లోకి ఏముండాలా? తినటం చెప్పాలి. అందరం తింటాంలో ఏమేమి తింటారో కొంచెం చెప్పండి. ఉత్త అన్నం పప్పే ఉంది మన ఇంట్లో,
తృప్తి కలగాలంటే ఏమేం చేస్తారు దాంట్లోకి? ఒక్కొక్కరికి ఒకటి పెడితే తృప్తి. ఒకరు అన్నం పప్పు ఉన్నప్పుడు కేవలం ఏం చేస్తారంటే ఒక ఆమ్లెట్ అన్న చేయి, ఒక అప్పడం అన్న చేయి దాంట్లోకి, ఇంకా మా మామిడికాయ ఒక చట్నీ అన్న, బజ్జీలన్నా, లాస్ట్కి ఏమంటారు ఎల్లిపాయ కారం అన్న చేయి. అప్పుడప్పుడు అత్త అంటుంటే మద్ద ఏం తినకుండా ఎల్లిపాయ కారం తింటే అన్ని రోగాలకు మంద అది ఉంటే చాలు. ఇంకా తృప్తి. ఇప్పుడు మనము చేసే పనిలో తృప్తి ఉండాలంటే ఎవరు ఉండాలా? క్రీస్తు ఉంటే తృప్తి. ఇంకొక సామెత చెప్తారు కదా, ఎంత మంచి భోజనం చేసినా కూడా అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంట. ఏంటిది అది? ఉప్పు. నువ్వు ఎంత బాగానే చేసుకో, ఉప్పు లేకపోతే తృప్తి ఉండదు. మనసు తృప్తిగా అప్పుడు అంటాం, అబ్బా ఇప్పుడు కరెక్ట్ చూడు, కరెక్ట్ వేసినావు ఉప్పు. ఒకవేళ ఎక్కువ వేసే కూడా తప్పే, ఎంత వేయాలో ఉప్పు అంతనే వేసే తృప్తి. కానీ దేవుని వాక్యం ఎంత తింటే అంత తృప్తి. ఆ భోజనము చేయాలా. అందుకే దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు, అంటే ధ్యానించాలంటే తినాలా, చదవాలా. అప్పుడు మన మనసు నిమ్మలంగా నిబ్బరంగా ఉంటుంది. మనుషుల ప్రయాసమంతయు వాని నోటికే కదా, అయినను వాని మనసునకు సంతృప్తి నొందదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు. ద్విమనస్సు అంటే రెండు మనసులు. మనకు కూడా రెండు మనసులు ఉంటాయి. రెండు మనసులు ఉంటాయా లేదా? ఒకటి దేవుని మనసు, రెండు అపవాది మనసు. ఒకటి ఎప్పుడు మంచి చెప్తుంటది, ప్రార్థన పోనైనా ప్రార్థనకి టైం అవుతుంది, ప్రార్థనకి పో అని నిన్ను నన్ను ప్రార్థనకి పంపించడానికి సిద్ధపరిచేటువంటి మనసు. రెండవది వద్దులే, ఏం పోతావులే, ఈరోజు మానుకో అని నీ మనసును ప్రేరేపిస్తుండేది ఇంకొక మనసు. ద్విమనస్కత్వం కలిగి ఉండకూడదు, ఒకటే మనసు కలిగి ఉండాలి. అందుకే వాళ్ళు ద్విమనస్కులై తమ సమస్త మార్గములందు, సమస్త మార్గం అంటే అన్ని దాంట్లో స్థిరం లేదు అని అర్థం. అస్థిరులు. ఒకటి చేయాలనుకుంటే ఒకటి చేస్తాం, అది ఇది అది ఇది అది ఇది ఏం చేస్తున్నారో అర్థమే కాకుండా అని తట్టుంటారు అనమాట. అస్థిరము అంటారు అటువంటి వారిని. అంటే స్థిరంగా ఉండరు. అంటే గాలి చెదరగొట్టు పొట్టు ఒక దాని ఉంటుందా, పొట్టు పెట్టి, పొట్టు వరకు వద్దులేండి, అప్పుడప్పుడు మన ఇండ్ల కాడ ప్రార్థన పెడితే కుటుంబ ప్రార్థనల బొరుగులు పెడతాం కదా, ప్రేమతోనే ఫ్యాన్ వేయండి వాళ్ళకి. పొట్లంలో వేయకుండా బొరుగులు ఇట్లా పెట్టి పైన ఫ్యాన్ వేయండి. పాపం ఉంటాయా బొరుగులు? బూంది కూడా కొంచెం కొంచెమే అంతా పోతుంది. అప్పుడు అంటారు, ఆమె బొరుగులు పెట్టినట్టనే పెట్టి వద్దంటే ఫ్యాన్ వేసా నా బొరుగులన్నీ పాయ. అస్థిరమైనది అనమాట. చిన్నదానికి ఏమైతాము, బండ మీద కట్టబడిన మనసు కలిగి ఉండాలా. ఇసుక మీద కట్టబడినది అది చిన్నగా గాలి కొడితే కూడా ఏమవుతుంది, అది పడిపోతుంది. కాబట్టి అస్థిరమైన ఏ విషయంలో అంట, సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అంటే ఏమి రాదు నీకు. ఎందుకు? అస్థిరంగా ఉన్నావు, నువ్వు స్థిరంగా లేవు. స్థిరంగా మనం ఉంటేనే పొందుకుంటాం. యాకోబు ఏమన్నాడు, నేను పోయేస్తా అంటే పెనుగులాడినాడు. నువ్వు నన్ను దీవిస్తే గాని నేను నిన్ను పోయేస్తా అంటేనే పోయిరా అంటే యాకోబుకి దీవెన రాకుండా, నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు నన్ను దీవించే వరకు. అంటే ఎంత మొండోడు కదా, నువ్వు దీవిస్తేనే నీ పాదాలు వదిలిపెడతా. అప్పుడు దీవించి వెళ్ళిపోయినాడు. మనం కూడా స్థిరంగా ఉండాలా, మన మనసు దృఢమైనదిగా ఉండాలా, క్రీస్తు యేసులో నాటబడిన వారుగా ఉండాలా. అందుకే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాలో మీరు ఫలించాలన్నదే నా ఆశ.
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి బయట పారేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలా. ఫలించే ప్రతి తీగ ఎట్లా ఫలించాలా? మరీ ఎక్కువగా. ఎట్లా? ఎంతగా ఫలించాలా? 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలి. ఎవరు? స్థిరమైన మనసు గలవాడు. స్థిరంగా మనసు లేనివాడు ఏమంట ఇక్కడ చెప్తుంది, తన ప్రభు వలన అస్థిరుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొన రాదు. అంటే అర్థమేమి? నీకు ప్రభు వలన ఏమి రాదు. ప్రభు దృష్టిలో నీవు నేను ఎవరము? జీరోలం. ఎందుకంటే స్థిరమైన మనసు మనకు లేదు కాబట్టి మనము జీరోలం. ప్రభువులో స్థిరంగా ఉంటే మనము ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళమే. అందుకే ప్రభువులో మనము స్థిరంగా ఉండాలా, ప్రభువులో మనము బలంగా ఉండాలా, ద్విమనస్కులుగా ఉండకూడదు, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండకూడదు. యెషయా 26:3 చదువుకుందాం. ఇంకా 2 వచనాలు ఉన్నాయి, చదువుకొని ముగించుకుందాం. యెషయా 26:3, మత్తయి 22:37. యెషయా 26:3లో ఎవని మనస్సు, ఎంత మంచి మాట, ఎవని మనసు అయితే, ఎవరైనా అంటే ప్రపంచంలో ఎవరైనా కానీ వాళ్ళ మనసు ఎవరి మీద? దేవుని మీద ఆనుకొని ఉంటే వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. దేవుని మీద మన మనసు ఆనుకొని ఉంటే మన హృదయం ఎప్పుడు ఎట్లుందంట? పూర్ణ శాంతి. మనకి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? అలసిపోయినప్పుడు. కొంచెం అట్లా పడితేనే అబ్బా ఎంత రిలాక్స్ అంటాం కదా. పండుకొని లేచేటట్టు అంటే అందుకే హుషారైనావు. కొంచెం మొక్కం బాగైంది, పండుకోకున్నందుకు మొక్కం గుంజుకుపోయింది అంటాం. అంటే మంచము అనేది ప్రశాంతతనిస్తుంది, అలసట తీర్చేస్తుంది. దేవుని దగ్గర ఉంటే కూడా, దేవుని ఆనుకొని ఉంటే వానికి ఏం కలుగుతుందంట? పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తా. ఎవరైతే నన్ను ఆనుకుంటారో, దేవుని ఆనుకొని ఉంటాడో వాని మనసు పూర్ణ శాంతి గలవాడుగా అవుతాడు. నీ మనసులో పూర్ణ శాంతి లేకపోతే, నా మనసులో పూర్ణ శాంతి సంతోషము లేకపోతే 2026 నుంచైనా నీవు దేవుణ్ణి ఆనుకో, దేవుని మీద ఆధారపడు. నీ హృదయము పూర్ణ శాంతిగా ఉంటుంది. చివరిగా మత్తయి సువార్త 22:37. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన దేవుడు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ పర్సనల్ గా చెప్తున్నాడు. ఇప్పుడు నీవు నేను పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, ఈ 3 విషయాలలోనూ నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమించవలెను. పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమిస్తే దేవుడు మనందరి కుటుంబాల మీద తన కృప, కీర్తన, ప్రార్థన తోడుగా ఉంచి 2025వ సంవత్సరము ఇప్పటి వరకు కాపాడిన దేవుడు 2026వ సంవత్సరం అంతా కూడా నిరంతరమైన దీవెనల చేత నింపాలని మరొకసారి వాక్యముతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.